Hi, hello everyone. Welcome to my channel. Today we are discussing about real numbers chapter exercise 1.1. First sum లో మనకి వచ్చేసి 5 సబ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎక్స్ప్రెస్ ఈచ్ నెంబర్ యాజ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ ఇట్స్ ప్రైమ్ నెంబర్. ప్రతి నెంబర్ని కూడా ప్రైమ్ నెంబర్ ప్రొడక్ట్ ఆఫ్ ఇట్స్ ప్రైమ్ నెంబర్ అంటే మనము కొన్ని నెంబర్స్ని ప్రొడక్ట్ చేస్తే అది వాటి ప్రొడక్ట్ అనేది మనకి రావాలి, అంటే మల్టిప్లికేషన్ చేయాలి. మనం మల్టిప్లికేషన్ చేసే ప్రతి నెంబరు కూడా ప్రైమ్ నెంబర్ అయి ఉండాలి. ఇలా చేయడానికి మనకి 2 వేస్ ఉన్నాయి. అందులో బాగా సింపుల్గా ఈజియెస్ట్గా అందరికీ అర్థమయ్యేది అందరికీ ఈజీగా చేయడానికి ఉండేది ఎల్సిఎం మెథడ్. అందులో చూద్దాం. 140 ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ మనకి. మనం దీనికి ఆన్సర్ చూస్తే 140 అనేది మనకి 2 టేబుల్లో పోతుంది. 2 టేబుల్లో 14 అనేది 7 టైమ్స్ అండ్ 0. సో ఇక్కడ 2 × 70 అంటే 140 వస్తుంది. మళ్ళీ 2 టేబుల్లో 7లో 2 అనేది 6 తీసుకుంటే 3 టైమ్స్ పోతుంది. అక్కడ 1 ఉంటుంది. 1 అనేది ఈ 0 ముందు పెడితే మనకి 10 అవుతుంది. అలా 10 అయినప్పుడు అంటే ఇక్కడ 6, ఆ 1 అనేది మనకి ఇక్కడ 10 అవుతుంది. ఆ 10 అనేది 2 టేబుల్లో 5 టైమ్స్ పోతుంది. ఇక్కడ మనకి 35 వచ్చింది. 35 అనేది మనకి 5 టేబుల్లో 35 అనేది పోతుంది. అది మనకి 7 టైమ్స్ పోతుంది ఇక్కడ. సో ఇక్కడ మనం తీసుకున్న చూడండి 2 ప్రైమ్ నెంబరే, 2 ప్రైమ్ నెంబర్ అండ్ 5 అనేది కూడా ప్రైమ్ నెంబర్. మనం తీసుకునే ప్రతి నెంబర్ కూడా ఇక్కడ ఇటు సైడ్వి ప్రైమ్ నెంబర్స్ అయి ఉండాలి. ఇక్కడ మనకి 7 వచ్చింది. 7 అనేది కూడా మనకి ప్రైమ్ నెంబరే. 7 అనేది 7 టేబుల్లో తప్ప ఎక్కడ పోదు మనకి. సో ఇక్కడ చూడండి ఇప్పుడు దీనికి ఆన్సర్స్ ఎలా వచ్చాయో. 2 × 2 × 5 × 7, 2 × 2 × 5 × 7 × 1. ఆ 1 అనేది రాసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే 2 × 2 అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి 2² × 5 × 7. ఇక్కడ మనకి 140కి ఫ్యాక్టర్స్ వచ్చేసి 2² × 5 × 7 వచ్చాయి మనకి. ఇక్కడ ఇది 2². నెక్స్ట్ మనం 156కి చూద్దాం. 156కి ఫ్యాక్టర్స్ చూద్దాం. 156కి కూడా ఫ్యాక్టర్స్ చూస్తే ఇలాగా చేయొచ్చు మనం. సో 156 అనేది ఇక్కడ 6 ఉంది లాస్ట్లో. ఇక్కడ 0 ఉంది కాబట్టి 2 టేబుల్లో పోయింది. అలాగే 2 పోవాలంటే 2 అనేది ప్రైమ్ నెంబర్. అందులో పోవాలంటే ఫస్ట్ మనకి 4, 2 ఆర్ 0 ఆర్ 6 ఆర్ 8 ఇలాంటి నెంబర్స్ ఉంటేనే మనకి 2 టేబుల్లో పోతుంది. సో ఇక్కడ మనం 2 టేబుల్ తీసుకుంటే 15లో 14 అనేది మనకి 7 టైమ్స్ పోతుంది. ఆ 1 అనేది 6 ముందు పెడితే 16 అవుతుంది. 16 అనేది 2 టేబుల్లో 8 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ మనకి 78 వస్తుంది. 2 × 78 అంటే 156. మళ్ళీ 2 టేబుల్లో తీసుకుంటే 7 అనేది 2 టేబుల్లో 3 టైమ్స్ అంటే 6, 2 3 = 6 అవుతుంది. 1 అనేది 8కి ముందు పెట్టుకుంటే మనం 18 అవుతుంది. అప్పుడు 9 టైమ్స్. 2 × 39 అంటే 78 వస్తుంది. అలాగే మళ్ళీ ఇక్కడ 39 వచ్చింది కాబట్టి మనకి 2 టేబుల్ అనేది పోయే అవకాశం లేదు, కానీ 3 టేబుల్ పోతుంది. సో ఇక్కడ 3 టేబుల్ తీసుకుంటే 3 అనేది 1 టైం అండ్ 9 అనేది 3 టైమ్స్. 13 అనేది మనకి ప్రైమ్ నెంబర్ కాబట్టి అది వేరే ఏ టేబుల్లో పోదు కాబట్టి 13 టేబుల్లో తీసుకుంటాం, 1 టైం పోతుంది. ఇక్కడ ఫ్యాక్టర్స్ చూడండి. 2 × 2 × 3 × 13 అంటే 2 అనేది ఇక్కడ 2 టైమ్స్ రిపీట్ అయింది. సో 2² × 3 × 13 అంటే వీటికి పవర్స్ 1 ఉన్నట్టు. ఇక్కడ కూడా పవర్స్ అనేవి మనకి ఇక్కడ 1 ఉన్నట్టు. సో ఇది 156కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా ఫ్యాక్టర్స్. అండ్ నెక్స్ట్ థర్డ్ వచ్చేసి మనకి క్వశ్చన్ చూడండి. 3825కి చూద్దాం. 3825 అంటే మనకి 5 టేబుల్లో పోతుంది. లాస్ట్లో 5 ఉంది కాబట్టి 0 ఉన్న మనకి 5 టేబుల్లో పోతుంది. ఇక లాస్ట్లో 5 ఉంది కాబట్టి 5 టేబుల్లో తీసుకున్నాం. 38లో 35 అనేది 7 టైమ్స్ పోతుంది. అక్కడ 3 ఉంటుంది. 3 అనేది 2కి ముందు పెడితే 32 అవుతుంది. 32లో 6 టైమ్స్ 30 పోతుంది. ఆ 2 అనేది 5కి ముందు పెడితే 25. అప్పుడు 25 అనేది 5 టైమ్స్ 5 టేబుల్లో పోతుంది. సో 765. 5 × 765 చేస్తే 3825 మనకి వస్తుంది. మళ్ళీ మనం ఇక్కడ 5 ఉంది కాబట్టి మళ్ళీ 5 తీసుకుందాం. మళ్ళీ 5 తీసుకుంటే 7 అనేది 5 టేబుల్లో 1 టైం అండ్ ఇక్కడ మనకి 2 మిగులుతుంది. 20కి 6 ఇక్కడ 6కి ముందు పెడితే 26 అవుతుంది. 26 అంటే 5 టేబుల్లో 25 5 టైమ్స్ పోతుంది. ఇక్కడ మళ్ళీ మనకి 1 అనేది మిగులుతుంది. ఆ 1 అనేది 5కి ముందు పెడితే 15 అవుతుంది. 15 అనేది 5 టేబుల్లో 3 టైమ్స్. అలాగే 153 5 × 153 అంటే 765 వస్తుంది మనకి. అలాగే ఇప్పుడు మనం ఇక్కడ 3 ఉంది కాబట్టి 3 టేబుల్ తీసుకుందాం.
15 అనేది 3 టేబుల్లో 5 టైమ్స్ అండ్ 3 అనేది 3 టేబుల్లో 1 టైం పోతుంది మనకి ఇక్కడ. ఇక్కడ మళ్ళీ 3 టేబుల్ తీసుకుంటే 5 అనేది 3 టేబుల్లో 1 టైమ్ కనుక 2 మిగులుతుంది. 1కి ముందు పెడితే 21 అనేది 3 టేబుల్లో వచ్చేసి మనకి 7 టైమ్స్ 17 వచ్చింది. కానీ ఇక్కడ 17 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి 17 టేబుల్లో తీసుకుందాం. ఇప్పుడు ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ చూడండి 5, 5, 3, 3 అండ్ 17 దీస్ ఆల్ ప్రైమ్ నెంబర్స్ కాబట్టి ఇవే మనకి ఫ్యాక్టర్స్. 5 ఇంటూ 5 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ లాస్ట్లీ 17 అంటే 5 అనేది 2 టైమ్స్, 3 అనేది 2 టైమ్స్ అండ్ 17 అనేది 1 టైం రిపీట్ అయ్యాయి. సో 3 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్ ఇంటూ 17 పవర్ 1. అండ్ ఫోర్త్ సమ్ చూడండి 5005 5005 ఇచ్చారు మనకి. దీనికి ఫ్యాక్టర్స్ కనుక్కోవాలంటే 5005 చూడండి 5 టేబుల్ తీసుకుందాం, లాస్ట్లో 5 ఉంది కాబట్టి 5 టేబుల్ 5 అనేది 1 టైం అండ్ ఇక్కడ జీరోస్కి రిపిటేషన్ కాబట్టి 5 అనేది 0 అవ్వాలంటే సంథింగ్ 0తోనే మల్టిప్లై చేయాలి. 5 0s are 0 అండ్ మళ్ళీ 0. ఇక్కడ 5 అనేది 1 టైం. సో 1 1 0 1 0 0 1 అనేది మనకి ఇక్కడ వచ్చింది. 5 ఇంటూ 1 0 0 1 చేస్తే మనకి 5005 అనేది మనకి ఇక్కడ వస్తుంది. 1001 అనేది 7 టేబుల్లో మనకి 143 టైమ్స్ అనేది క్యాన్సిల్ అవుతుంది. సో 7 ఇంటూ 143 చేస్తే 1001 అనేది మనకు వస్తుంది. ఇక్కడ 143 అనేది 11 టేబుల్లో 13 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది మనకి. సో ఇక్కడ 13 టేబుల్ వేసుకుంటే 13 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి 13లోనే క్యాన్సిల్ అవుతుంది. మనం తీసుకున్నది 5, 7, 11, 13 దీస్ ఆల్ ఆర్ ప్రైమ్ నెంబర్స్. సో 13 1s ఇక్కడ 13 అవుతుంది. ఇప్పుడు మనకి దీనికి వచ్చిన ప్రైమ్ నెంబర్స్ చూడండి 5 ఇంటూ 7 ఇంటూ 11 ఇంటూ అండ్ 13 ఇవన్నీ సింగిల్ టైమే రిపిటేషన్ అయ్యాయి కాబట్టి అన్నిటికీ పవర్ అనేది మనకి 1 ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ సమ్ చూద్దాం. ఫిఫ్త్ సమ్ చూడండి ఇక్కడ ఏమి ఇచ్చారు 7429. ఫిఫ్త్ సమ్ వచ్చేసి 7429 కాబట్టి దీనికి ఎల్సిఎం చూద్దాం. 7429 ఇది 17 టేబుల్లో మనకి 17 టేబుల్లో దీన్ని క్యాన్సిల్ చేస్తే 437 టైమ్స్ అనేది 17 టేబుల్లో ఈ నెంబర్ క్యాన్సిల్ అవుతుంది. 17 ఇంటూ 437 చేస్తే 7429 వస్తుంది మనకి. ఇప్పుడు దీన్ని 19 టేబుల్లో చేస్తే 23 టైమ్స్ క్యాన్సిల్ అవుద్ది. ఇక్కడ 17 ప్రైమ్ నెంబరే, 19 ప్రైమ్ నెంబర్ అండ్ 23 కూడా మనకి ప్రైమ్ నెంబరే కాబట్టి అది 23 టేబుల్లోనే పోతుంది కాబట్టి 23 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే 1 టైం. ఇక్కడ ఫ్యాక్టర్స్ వచ్చేసి 17, 19 అండ్ 23. 17, 19 అండ్ 23 ఇవన్నీ కూడా మనకి పవర్స్ అనేవి 1 1 ఉంటాయి. సో ఈ సమ్స్ అన్నిటికీ కూడా మనం ప్రైమ్ నెంబర్స్ని ప్రొడక్ట్ ఆఫ్ ఇట్స్ ప్రైమ్ నెంబర్స్ని కనుక్కున్నాం ప్రతి ఎక్స్ప్రెషన్కి కూడా. ఇక్కడ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందులో సెకండ్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెయిర్ ఆఫ్ ఇంటీజర్స్ అండ్ వెరిఫై దట్ ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ ద 2 నెంబర్స్. ఇక్కడ మనకి ఇచ్చిన ప్రొడక్ట్ ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ కనుక్కోమంటున్నారు. ప్రతి ఇచ్చిన నెంబర్కి ఎల్సిఎం హెచ్సిఎఫ్ కనుక్కోమంటున్నారు అండ్ ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ ద 2 నెంబర్స్. ఈ రిలేషన్ని వెరిఫై చేయమని చెప్తున్నారు. ఫస్ట్ మనకి ఇక్కడ 3 సబ్ ప్రాబ్లమ్స్ ఇచ్చారు. ఇందులో ఉన్న ప్రతి ప్రాబ్లంకి ఎల్సిఎం హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. అలాగే ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ వెరిఫికేషన్ కూడా మనం చేయాలి. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ ద 2 నెంబర్స్. ప్రొడక్ట్ ఆఫ్ ద 2 నెంబర్స్ అంటే ఇచ్చిన 2 నెంబర్స్ని ప్రొడక్ట్ చేయటమే. ప్రొడక్ట్ అంటే మల్టిప్లికేషన్. ఇక్కడ ఇచ్చిన 2 నెంబర్స్ని మల్టిప్లికేషన్ చేస్తే వచ్చే ఆన్సర్ ఎల్సిఎంని హెచ్సిఎఫ్ని మల్టిప్లికేషన్ చేస్తే వచ్చే ఆన్సర్ 1 అవ్వాలి. అప్పుడు ఇక్కడ ఇచ్చిన రిలేషన్ అనేది మనకి వెరిఫై అవుతుంది. వెరిఫై అయితేనే మనం చేసింది కరెక్ట్ అని అర్థం. First let's see the answer. First sum చూడండి 26 and 91. మనం ఇక్కడ 26కి 91కి రెండింటికి ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. 26ని 213గా రాసుకోవచ్చు మనం. 2 ఇంటూ 13 2 13s are 26 అవుతుంది. 13ని మనం వేరేగా ఫర్దర్గా ఏమీ చేసుకోలేము. అంటే మనం ఫర్దర్గా దీన్ని సింప్లిఫికేషన్ చేయలేము. ఇక్కడ 2ని కూడా చేయలేము. సేమ్ అలాగే 91ని 7 ఇంటూ 13గా రాసుకోవచ్చు మనం. 7ని ఫర్దర్గా సింప్లిఫై చేయలేం, 13ని ఫర్దర్గా సింప్లిఫై చేయలేం. ఫస్ట్ మనం ఇక్కడ హెచ్సిఎఫ్ కనుక్కుందాం. హెచ్సిఎఫ్ ఆఫ్ 26 and 91.
ఈజ్. హెచ్సిఎఫ్ అనేది మనం ఏదైతే తీసుకుంటున్నామో అది రెండిట్లో కామన్గా ఉన్నదాన్ని మనం హెచ్సిఎఫ్ కింద తీసుకుంటాం. నాకు ఇక్కడ రెండిట్లో కామన్గా 13 మాత్రమే ఉంది. సో ఇక్కడ రెండిట్లో కామన్గా ఉంది 13, ఒక నెంబరే కాబట్టి 13 అనేది మనకి ఇక్కడ హెచ్సిఎఫ్ ఆన్సర్. అండ్ ఇక్కడ ఎల్సిఎం చూస్తే ప్రతిదాన్ని మల్టిప్లికేషన్ చేయాలి. ఎల్సిఎం ఆఫ్ 26 అండ్ 91 ఈస్, ఇక్కడ చూడండి ఫస్ట్ ఇక్కడ 2 ఉంది, 2 ఇంటూ ఇక్కడ 7 ఇంటూ హెచ్సిఎఫ్కి తీసుకున్న వాల్యూస్ని మళ్ళీ మనం సింగిల్గా తీసుకోవచ్చు. ఇక్కడ 13 తీసుకున్నాం, దీన్ని మల్టిప్లై చేయండి. 2 7 14, 14 ఇంటూ 13 182 మనకి. ఇప్పుడు మనం రిలేషన్ వెరిఫై చేస్తున్నాం. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. వెరిఫికేషన్. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ ద టూ నెంబర్స్. ప్రొడక్ట్ ఆఫ్ ద టూ నెంబర్స్. ఫస్ట్ మనం ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ఎల్సిఎం ఎంత వచ్చింది మనకి 182 ఇంటూ హెచ్సిఎఫ్ ఎంత వచ్చింది 13 ఈజ్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ ద టూ నెంబర్స్ అంటే ఇచ్చిన టూ నెంబర్స్ 96 ఇంటూ 26 ఇంటూ 91. మనకి ఇచ్చిన టూ నెంబర్స్ అనేవి 26 91. సో 26 ఇంటూ 91. 182 ఇంటూ 13 అంటే మనకి 2366 వస్తుంది. అలాగే 26 ఇంటూ 91 అంటే 2366. ఫస్ట్ అసలు వస్తుందో లేదో మామూలుగా చేసి చూద్దాం. 182 ఇంటూ 13, 3 2s are 6, 3 8s are 24, 3 1s are 3 plus 2 5, 1 2s are 2, 1 8s are 8, 1 1s are 1, 6, 4 plus 2 6, 5 plus 8 13, 1 plus 1 2. అలాగే 26 ఇంటూ 91 చేద్దాం. 1 6 are 6, 1 2s are 2, 9 6 are 54, 9 2s are 18, 18 plus 5 23, 6, 4 plus 2 6, 3 2. చూడండి మనకు వచ్చిన ఆన్సర్ అనేది కరెక్ట్. సో ఫస్ట్ సమ్కి మనకి వెరిఫికేషన్ చేస్తే 2366 వచ్చింది. అలాగే మనకి ఎల్సిఎం వాల్యూ అనేది 182 వచ్చింది. ఇక్కడ హెచ్సిఎఫ్ వాల్యూ 13 వచ్చింది. And now go to the second sum. First see second sum question 5 10 and 92. 5 10 and 92 మనకి ఇచ్చారు. దీనికి హెచ్సిఎఫ్ ఎల్సిఎం రెండు మనం ఇక్కడ కనుక్కోవాలి. ఫస్ట్ మనం 5 10కి చూద్దాం. 5 10 కంటే 2 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 17గా మనం దీన్ని రాసుకోవచ్చు. ఎలాగో ఇక్కడ చూడండి. ఫస్ట్ 2 టేబుల్లో చేస్తే 5లో 4 2 టైమ్స్ అండ్ 11లో 10 5 టైమ్స్ అండ్ 1 10 5 టైమ్స్. ఇక్కడ 5 టేబుల్ తీసుకుంటే 25 అనేది 5 టైమ్స్ 1 టైం. ఇక్కడ మనకి 51 వచ్చింది. 51 అనేది 3 టేబుల్లో పోయిద్ది. మనకి 3 1 టైం, ఇక్కడ 2 ఉంటుంది. 2 అనేది 1 ముందు పెట్టుకుంటే 21 అవుతుంది. 21 అనేది మనకి ఇక్కడ 7 టైమ్స్. 17 అనేది 17 టేబుల్లోనే పోతుంది. సో 2 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 7 మనకి. అలాగే నెక్స్ట్ సమ్ వచ్చేసి 92. 92కి మనం ఫ్యాక్టర్స్ చూస్తే కనుక 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 23 అవుతుంది. 2 ఇంటూ 2 ఇంటూ 23 చూద్దాం. 2 టేబుల్లో 8 4 టైమ్స్ అండ్ 1 ఇటు పంపిస్తే 12 అనేది 6 టైమ్స్. మళ్ళీ 2 టేబుల్ తీసుకుంటే 4 అనేది 2 టైమ్స్ 6 అనేది 3 టైమ్స్. సో 23 అనేది కూడా ప్రైమ్ నెంబర్ కాబట్టి 23లో తప్ప ఎక్కడ మనకి ఇది పోదు. సో 2 ఇంటూ 2 ఇంటూ 23 వచ్చింది. మనం ఇక్కడ ఫస్ట్ హెచ్సిఎఫ్ కనుక్కుంటున్నాం. హెచ్సిఎఫ్ ఆఫ్ 5 10 అండ్ 92 ఈజ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు అయినా పెట్టుకోండి. మీరు కామన్గా ఉన్నవే తీసుకోవాలి. ఇక్కడ కామన్గా ఒక 2 మాత్రమే ఉంది. నాకు వేరే ఏ నెంబరు కామన్గా లేదు కాబట్టి ఇక్కడ మనకు వచ్చిన హెచ్సిఎఫ్ ఆన్సర్ అనేది 2. అలాగే ఎల్సిఎం ఆఫ్ 5 10 అంటే 92 చేస్తే మనకి చూడండి ఇక్కడ ఫస్ట్ కామన్గా లేని తీద్దాం.
2 3 ఇక్కడ అండ్ ఇక్కడ 2 5 17 23 3 into 2 into 5 into 17 into 23 3 into 2 into 5 into 17 into 23 అలాగే మనం హెచ్సిఎఫ్లో తీసుకున్న ఒక 2 3s 6 6 5s 30 అండ్ 2 into 23 అంటే 46 అవుతుంది 30 into 17 into 46 మనం చేస్తే 23,460 వస్తుంది మనకి 2000 కాదు 23,460 మనకి ఇప్పుడు వస్తుంది 30 into 17 into 46 చేస్తే 23,460 వస్తుంది. ఇప్పుడు వెరిఫికేషన్ చేద్దాం. LCM into HCF is equals to product of two numbers. చూడండి ఫస్ట్ మనకి LCM వాల్యూ 23,460 ఇంటూ HCF వాల్యూ వచ్చేసి 2 ఈజ్ ఈక్వల్స్ టు 510 ఇంటూ 92. ఇది చూస్తే మనకి ఇక్కడ వాల్యూస్ అనేవి 4,609.20 ఈజ్ ఈక్వల్స్ టు 4,609.20. చూద్దాం 510 ఇంటూ 92. 2 zeros are 0, 2 ones are 2, 2 5s are 10. 9 zeros are 0, 9 ones are 9, 9 5s are 45. 0, 2 plus 0, 2, 0 plus 9, 9, 1 plus 5, 6, 4. 4, 6, 9, 2, 0. అలాగే 23,460 into 2 చేద్దాం. 2 zeros are 0, 2 6s are 12, 2 4s are 8, 8 plus 1, 9, 2 3s are 6, 2 2s are 4. సేమ్ ఆన్సర్ వచ్చింది. అంటే ఇక్కడ మనం చేసిన సమ్ అనేది మనకి ఇక్కడ కరెక్ట్. నెక్స్ట్ ఇప్పుడు మనం థర్డ్ దాని క్వశ్చన్ చూద్దాం. థర్డ్ క్వశ్చన్ చూడండి 336 and 54. 336 and 54 మనకి ఎక్కడ ఇచ్చారు. థర్డ్ సమ్ చూస్తే 336 and 54 మనకి ఇక్కడ ఇచ్చారు. ఇదే లాస్ట్ సమ్ కూడా. ఫస్ట్ 336కి మనం ఫ్యాక్టర్స్ చూస్తే ఇక్కడ చేద్దాం చూడండి. ఫస్ట్ 2 టేబుల్ తీసుకుందాం ఎందుకంటే 6 ఉంది కదా పోతుంది. 1 13 అవుతుంది, 12 6 times అండ్ 1 16 8 times. మళ్ళీ 2 తీసుకుంటే 16 అనేది మనకి ఇక్కడ 8 times, 8 అనేది 4 times. మళ్ళీ 2 తీసుకుంటే 8 4 times, 4 2 times. మళ్ళీ 2 తీసుకుంటే 4 అనేది 2 times, 2 అనేది 1 time. ఇక్కడ మనకి లాస్ట్లో 21 వచ్చింది. 21 అనేది 3 టేబుల్లో 7 times పోతుంది. మనకి 7 అనేది 7 టేబుల్లోనే పోతుంది. సో ఇక్కడ చూడండి మనకి ఎలా వచ్చిందో. 2 into 2 into 2 into 2 4 2s, 2 into 2 into 2 into 2 1 2 3 4 2s, 3 into 7. అలాగే 54కి చూద్దాం. 54కి చూడండి 2 టేబుల్ తీసుకుంటే 5లో ఇక్కడ 4 అనేది 2 times అండ్ 1 14 అవుతుంది. అప్పుడు అది 7 times అవుతుంది. ఇక్కడ 27 వచ్చింది మనకి. 27 3 టేబుల్లో 9 times పోతుంది. మళ్ళీ 3 టేబుల్లో 9 అనేది 3 times. మళ్ళీ 3 టేబుల్ తీసుకుంటే 1 time. అంటే ఇక్కడ మనకి 2 into 3 into 1 2 3 3 3s, 2 into 1 2 3 3 3s, 2 into 3 into 3 into 3. ఇక్కడ మనం కామన్గా చూస్తే ఇక్కడ ఒక 2 2 ఉంది అండ్ ఒక 3 3 మాత్రమే కామన్గా ఉన్నాయి. మనం దీనికి ఇప్పుడు హెచ్సిఎఫ్ తీస్తే హెచ్సిఎఫ్ ఆఫ్ 336 and 54కి హెచ్సిఎఫ్ తీస్తే మనకు వచ్చే ఆన్సర్ అనేది చూడండి 2 into 3 అవుతుంది. అంటే 2 3s 6 మనకి ఇక్కడ. అలా ఎల్సిఎం ఆఫ్ 336 and 54కి చూద్దాం. ఫస్ట్ ఇక్కడ మనం మిగిలినవి తీసుకుందాం. 1 2 1 2 and 1 2 3 2s. దట్ ఇంప్లైస్ 2 into 2 into 2 అండ్ ఇక్కడ ఒక 7 మిగిలింది, 2 3s మిగిలాయి. ఇంటూ 7 into 3 into 3 అండ్ మనం హెచ్సిఎఫ్లో తీసుకున్న 2 and 3 ఇవి రెండు కామన్గా ఉన్నాయని ఇందాక తీసుకోలేదు కదా, ఇప్పుడు ఒకటే తీసుకోవాలి కాబట్టి 2 into 3 ఇక్కడ ఇంటూ 2 into 3. 2 2s are 4, 4 2s are 8. అలాగే 8 7s are 56, 3 2s are 6,
3 3s 9, ఇక్కడికి మనకి 56, 56 ఇంటూ 9 6 54, 56 ఇంటూ 54 అంటే 3024 వచ్చింది మనకి ఇక్కడ ఆన్సర్. ఇప్పుడు వెరిఫికేషన్ చూద్దాం. ఎల్సిఎం ఇంటూ ఇది ఎల్సిఎం ఆన్సర్. హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్. ఎల్సిఎం మనకి 3024 ఇంటూ హెచ్సిఎఫ్ వచ్చేసి మనకి ఇక్కడ 6 వచ్చింది. సో ఇక్కడ 6 రాసుకుందాం. ప్రొడక్ట్ ఆఫ్ ద 2 నెంబర్స్ అంటే 336 ఇంటూ 50. ఇక్కడ 3024 ఇంటూ 6ని మల్టిప్లై చేస్తే 18144 వచ్చింది. అలాగే దీన్ని మల్టిప్లై చేస్తే కూడా 18144 వస్తుంది. ఒకసారి వెరిఫై చేసి చూద్దాం. 336 ఇంటూ 54, 4 6 24, 4 3s 12, 12 plus 2 14, 4 3s 12, 12 plus 1 13, 5 6 30, 5 3s 15, 15 plus 3 18, 5 3s 18, 18 plus 5 3s 15 plus 1 9 16, 4 4, 8 plus 3 11, 6 plus 1 7, 7 plus 1 8, 18144 వచ్చింది. అలాగే ఇక్కడ కూడా 18144 వచ్చింది. నెక్స్ట్ 3024 ఇంటూ 6కి చేద్దాం. 6 4s 24 మనకి ఇక్కడ, 6 2s 12, 12 plus 2 14, 6 0s 0, 0 plus 1 1, 6 3s 18, 18144, 18144 అంటే మనం చేసింది ఇది కరెక్ట్. ఇక్కడ మనకి థర్డ్ సమ్కి వెరిఫికేషన్ వచ్చేసి 18144 వచ్చింది. అలాగే ఎల్సిఎం 3024 వచ్చింది. హెచ్సిఎఫ్ వచ్చేసి మనకి ఇక్కడ 6 వచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అవసరం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే వీఆర్ డిస్కసింగ్ అబౌట్ రియల్ నెంబర్స్ చాప్టర్ ఎక్సర్సైజ్ 1.1లో థర్డ్ సమ్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇంటీజర్స్ బై అప్లయింగ్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. అంటే మనం ఫ్యాక్టర్స్గా తీసుకునే ప్రతి నెంబరు కూడా మనకి ప్రైమ్ నెంబర్ అయి ఉండాలి. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ చూస్తే 12, 15 అండ్ 21 వచ్చాయి మనకి. ఈ 3 నెంబర్స్కి మనం ఇక్కడ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ రెండు కూడా కనుక్కోవాలి. ఫస్ట్ ఇక్కడ ఇచ్చిన నెంబర్ అనేది ప్రైమ్ నెంబరా కాదా చూద్దాం. ఇది ప్రైమ్ నెంబర్ కాదు, కాంపోజిట్ నెంబర్. ఎందుకు అంటే ప్రైమ్ నెంబర్ అంటే ప్రైమ్ నెంబర్కి 1 అండ్ ఇట్ సెల్ఫ్ మాత్రమే ఫ్యాక్టర్స్గా ఉండాలి, ఇంకేవి కూడా మనకి ఇక్కడ ఫ్యాక్టర్స్గా రాకూడదు. సో ఇక్కడ 12 అనేది ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి వేరే నెంబర్స్ కూడా ఫ్యాక్టర్స్గా వస్తాయి. సో 1 కాకుండా ఇంకేముంటాయో చూద్దాం. 2 టేబుల్లో వస్తుంది, 2 6గా రాసుకోవచ్చు. 6 కూడా మనకి ఇక్కడ ప్రైమ్ నెంబర్ కాదు. వచ్చేవన్నీ కూడా మనకి ప్రొడక్ట్స్ అనేవి కూడా ప్రైమ్ నెంబర్స్ అయి ఉండాలి. సార్ ఇక్కడ మనకి 6 అనేది ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి 6ని ప్రైమ్ నెంబర్గా ఎలా రాసుకోవచ్చు? 2 3గా రాసుకుంటే మనకి 6 వస్తుంది. ఇక్కడ 2 ప్రైమ్ నెంబరే, 3 ప్రైమ్ నెంబర్, ఇక్కడ 2 కూడా మనకి ప్రైమ్ నెంబరే. సో 12కి ఫ్యాక్టర్స్ వచ్చేసి 2 × 2 × 3. 12కి 2 × 2 × 3 అనేవి ప్రైమ్ ఫ్యాక్టర్స్. అలాగే మనం 15కి చూద్దాం. 15 ప్రైమ్ నెంబర్ కాదు. సో 1 కాకుండా వచ్చేవి 3 5గా రాసుకోవచ్చు. ఇక్కడ 3 ప్రైమ్ నెంబర్, అలాగే 5 కూడా ప్రైమ్ నెంబరే. సో 15కి వచ్చేసి 3 and 5 అనేవి ఫ్యాక్టర్స్, ప్రైమ్ ఫ్యాక్టర్స్. 21 కూడా మనకి ఇక్కడ ప్రైమ్ నెంబర్ కాదు. సో 21కి ఫ్యాక్టర్స్ చూస్తే మనం 21ని 3 టేబుల్లో రాయొచ్చు. 3 7గా రాసుకోవచ్చు. 3 ప్రైమ్ నెంబర్ అండ్ 7 కూడా మనకి ఇక్కడ ప్రైమ్ నెంబరే. సో 21కి 3 × 7 అనేవి ప్రైమ్ ఫ్యాక్టర్స్ మనకి ఇక్కడ. మనకిప్పుడు హెచ్సిఎఫ్ ఆఫ్ 12, 15 and 21కి కనుక మనం చూస్తే హెచ్సిఎఫ్ చూద్దాం. హెచ్సిఎఫ్ చూడాలంటే మనకి ఇక్కడ కామన్గా ఉన్నవి మాత్రమే మనం తీసుకోవాలి. మూడిట్లోనూ మనకి ఇక్కడ కామన్గా ఉండాలి. మూడిట్లో కామన్గా ఉన్నది ఏంటి? ఇక్కడ ఒక 3 and 3. మూడిట్లో 3 మాత్రమే కామన్గా ఉంది కాబట్టి హెచ్సిఎఫ్ వాల్యూ అనేది మనకి ఇక్కడ 3. అలాగే ఎల్సిఎం చూద్దాం. ఎల్సిఎం ఆఫ్ 12, 15 and 21. హెచ్సిఎఫ్కి తీసుకోకుండా ఉన్నవి మొత్తం తీసుకుందాం. 2 × 2 × 5 × 7. ఇప్పుడు మనం హెచ్సిఎఫ్కి తీసుకుందాం. ఇక్కడ × 3.
2 2s are 4, 4 5s are 20, 27s are 140, 143s are 420. సో మనకి ఇక్కడ ఎల్సిఎం వాల్యూ అనేది 420 వచ్చింది ఫస్ట్ సమ్కి. 12 × 15 × 21కి హెచ్సిఎఫ్ వాల్యూ అనేది 3 వచ్చింది. అలాగే ఎల్సిఎం వాల్యూ అనేది మనకి ఇక్కడ 420 వచ్చింది. సో ఇప్పుడు మనం సెకండ్ సమ్ చూద్దాం. సెకండ్ సమ్ చూస్తే మనకి ఇక్కడ 17, 23 and 29 ఇచ్చారు. చూడండి 17, 23 and 29. ఇక్కడ చూస్తే 17, 23, 29 మూడు కూడా ప్రైమ్ నెంబర్సే. సో వాటికి ఇట్ సెల్ఫ్ అండ్ 1 తప్ప వేరే ఏ కామన్ ఫ్యాక్టర్ కూడా ఉండదు. అంటే ఇక్కడ 17కి చూస్తే 1 × 17, 23కి 1 × 23, 29కి 1 × 29. ఇక్కడ మనకి కామన్గా ఉన్నది ఓన్లీ 1 మాత్రమే కామన్గా ఉంది. సో ఇక్కడ మనం హెచ్సిఎఫ్ ఆఫ్ 17, 23 and 29కి కనుక రాస్తే కామన్గా ఉన్నది మనకి ఇక్కడ 1 మాత్రమే. సో మనకి ఇక్కడ హెచ్సిఎఫ్ వాల్యూ వచ్చేసి 1. అలాగే ఎల్సిఎం ఆఫ్ 17, 23 and 29కి కనుక మనం రాస్తే 17 × 23 × 29. దీనికి వాల్యూ వస్తే దీన్ని మొత్తాన్ని మల్టిప్లై చేస్తే మనకి 1339 వస్తుంది. ఇది ఎలా వస్తుందో చూద్దాం. ఫస్ట్ 17 × 23 × 29 మనకున్న నెంబర్స్. ఫస్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేద్దాం. 17 × 23, 3 7s are 21, 1 వేసుకుందాం. 3 1s are 3, 3 + 2 5, 2 7s are 14, 4 క్యాన్సిల్ చేస్తే ఇక్కడ వస్తుంది. 2 1s are 2 + 1 3, 1 5 + 4 9 3. అంటే ఇక్కడ మనకి దీని నుంచి వాల్యూ ఏమొచ్చింది 319 × 29 ఉంది. ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేసి చూద్దాం. దీన్ని మనం మల్టిప్లై చేస్తే 9 1s are 9, 9 9s are 81, 8 అలాగే ఉంటుంది. 9 3s are వచ్చేసి మనకి ఇక్కడ 27, 27 + 8, 27 + 8 అంటే 35 వస్తుంది. 2 1s are 2, 2 9s are 18, 8, 2 3s are 6, 6 + 1 7, 9, 2 + 1 3, 5 + 8 13, 7 + 3 10, 10 + 1 11, 11,339 అంటే మనకు వచ్చిన ఆన్సర్ ఇక్కడ కరెక్ట్. సో మనం థర్డ్ సమ్ చూద్దాం. థర్డ్ సమ్ చూడండి. 8 × 9 × 25. ఇక్కడ ఏది కూడా మనకి ప్రైమ్ నెంబర్ కాదు. థర్డ్ వచ్చేసి 8, 9 and 25. ఫస్ట్ 8కి ఫ్యాక్టర్స్ చూస్తే 2 4s are రాసుకోవచ్చు. 4 అనేది మనకి ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి దాన్ని 2 × 2 × 2, 4ని 2 2s are రాయొచ్చు. 8కి ఫ్యాక్టర్స్ వచ్చేసి 3 2s. 9కి 9 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. 9 అనేది 2 టేబుల్లో పోదు, 3 టేబుల్లో పోతుంది. సో 3 3s are రాసుకోవచ్చు. 9ని 3 3s are 9. 3 3 రెండు కూడా మనకి ప్రైమ్ నెంబర్సే. 25 3 టేబుల్లో పోదు, 2 టేబుల్లో పోదు, 5 టేబుల్లో పోతుంది. 5 5s are 5 అనేది కూడా మనకి ఇక్కడ ప్రైమ్ నెంబర్ కాబట్టి తీసుకోవచ్చు. 5 5s are 25. ఇప్పుడు ఇందులో మనకి ఏది కూడా ఒక నెంబర్ అనేది కామన్గా లేదు హెచ్సిఎఫ్కి. అంటే హెచ్సిఎఫ్ వాల్యూ వచ్చేసి మనకి 1. హెచ్సిఎఫ్ ఆఫ్ 8, 9 and 25 వచ్చేసి మనకి ఇక్కడ వాల్యూ 1 అవుతుంది. అలాగే ఎల్సిఎం ఆఫ్ 8, 9 and 25కి చూస్తే ఫస్ట్ 3 2s, 2 × 2 × 2 × 2 3s, 3 × 3, 2 5s × 5 × 5, 2 2s are 4, 4 2s are 8, 8 × 3 3s are 9, 5 5s are 25, 8 × 9 × 25 వచ్చింది మనకి ఇక్కడ. ఇప్పుడు దీన్ని మనం ఫర్దర్గా సింప్లిఫికేషన్ చేద్దాం. 8 9s are వచ్చేసి మనకి 72, అంటే 72 × 25. దీన్ని సింప్లిఫై చేస్తే 1800 వస్తుంది. ఒకసారి మల్టిప్లికేషన్ చేసి చూద్దాం. 72 × 25, 5 2s are 10,
5 7s are 35, 35 plus 1 36, 2 2s are 4, 2 7s are 14, 0 6 plus 1 6 plus 4 10, 4 plus 3 7, 7 plus 1 8, 1 1800 అంటే 1800 మనకు వచ్చిన ఆన్సర్ అనేది కరెక్ట్ ఇక్కడ. సో ఫస్ట్ సమ్కి మనం హెచ్సిఎఫ్ చూస్తే 1 వచ్చింది, అలాగే ఫస్ట్ సమ్కి హెచ్సిఎఫ్ చూస్తే మనకి ఇక్కడ 3 వచ్చింది, అలాగే ఎల్సిఎం వచ్చేసి 420 వచ్చింది. సెకండ్ సమ్కి 1 వచ్చింది, హెచ్సిఎఫ్ అనేది ఎల్సిఎం అనేది 11,339 వచ్చింది. అలాగే థర్డ్ సమ్కి హెచ్సిఎఫ్ 1 వచ్చింది, ఎల్సిఎం అనేది 1800 వచ్చింది. సో ఇది మనకి థర్డ్ సమ్ యొక్క 3 సబ్ సమ్స్ సొల్యూషన్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమన్నా వేరే సమ్స్లో డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక వీడియోలో. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. See the question now. Given that HCF of 306, 657 is equals to 9. Find the LCM of 306, 657. 306కి 657కి ఇక్కడ హెచ్సిఎఫ్ ఆ వాల్యూ ఇచ్చారు. మనల్ని ఎల్సిఎం వాల్యూ కనుక్కోమని చెప్పారు. హెచ్సిఎఫ్ ఎల్సిఎంలో వాల్యూస్ ఇచ్చేసారు హెచ్సిఎఫ్ది, అలాగే ఎల్సిఎంకి వాల్యూ అనేది కనుక్కోమంటున్నారు. ఇక్కడ మనం ఫ్యాక్టర్స్ కనుక్కోవాల్సిన అవసరం లేదు, ఎలాంటి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ని వాడాల్సిన అవసరం లేదు. కానీ మనకి రిలేషన్ ఫార్ములా ఏదైతే ఉందో వెరిఫికేషన్ ఆర్ రిలేషన్ ఫార్ములా, దాన్ని మనం ఇక్కడ వేసుకొని మనం ఇప్పుడు ఈ సమ్ని సాల్వ్ చేయాలి. ఫస్ట్ గివెన్ ఏమిచ్చారు మనకి, హెచ్సిఎఫ్ ఆఫ్ 306, 657 ఈజ్ ఈక్వల్స్ టు 9. 306, 657 ఎల్సిఎం హెచ్సిఎఫ్ రెండు వాటికి, కానీ హెచ్సిఎఫ్ ఇచ్చాడు, ఎల్సిఎం అనేది మనల్ని కనుక్కోమన్నారు. ఇప్పుడు వెరిఫికేషన్ ఫార్ములా చూద్దాం. LCM into HCF is equals to product of two numbers. ఇచ్చిన 2 నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ వేసుకోవాలి మనం. ఇక్కడ ఎల్సిఎం ఎంత మనకి తెలీదు, సో ఎల్సిఎంని అలాగే ఉంచుదాం. హెచ్సిఎఫ్ ఎంత మనకి ఇక్కడ 9, సో హెచ్సిఎఫ్ ప్లేస్లో 9 పెట్టుకుంటే ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్, ఇచ్చిన 2 నెంబర్స్ అనేవి 306, 657. 306 ఇంటూ 657. ఇప్పుడు చూస్తే ఎల్సిఎం ఈజ్ ఈక్వల్స్ టు 306 ఇంటూ 657/9. దీన్ని మనం సాల్వ్ చేస్తే మనకి వచ్చే ఆన్సర్ అనేది 22,338 వస్తుంది మనకి. ఇక్కడ ఎల్సిఎం వాల్యూ మనకి 22,338 వస్తుంది. ఈ వాల్యూ అనేది ఎలా వస్తుందో చూద్దాం. ఇక్కడ 9 అనేది మనకి ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఇటు వస్తే డివైడ్ చేస్తుంది. సో ఇది ఎలాగో చూద్దాం. ఇక్కడ 9 అనేది డివైడ్ చేస్తుంది, ఇవి రెండు కూడా మనకి మల్టిప్లికేషన్లో ఉన్నాయి. సో ఇక్కడ 9 అనేది డివైడ్ చేస్తుంది కాబట్టి ఒక నెంబర్ని పర్టికులర్గా డివైడ్ చేసుకోవచ్చు. ఈ 9 అనేది 306ని ఎలా డివైడ్ చేస్తుందో చూద్దాం. ఇక్కడ మనకి ఎల్సిఎం ఈజ్ ఈక్వల్స్ టు 306 ఇంటూ 657/9. ఫస్ట్ 306ని 9తో డివైడ్ చేద్దాం. 9 3s are 27. 27 పోతే ఇక్కడ మనకి 3 ఉంటుంది. ఇక్కడ 10 టైమ్స్ 10లో 7 తీస్తే 3, ఇక్కడ 2 మిగులుతుంది. 2 - 2 0. 3కి 6ని కింద తీసుకొచ్చుకుంటే 36 అవుతుంది మనకి. ఇక్కడ 9 4 టైమ్స్ 36 మనకి, సో 0. 34 టైమ్స్ ఇక్కడ ఇది డివైడ్ అవుతుంది మనకి. సో 34 ఇంటూ 657. దీన్ని మనం సాల్వ్ చేస్తే 7 4s are 28. 7 3s are 21. 21 plus 2 23. 5 4s are 20. 5 3s are 15. 15 plus 2 17. 6 4s are 24. 6 3s are 18. 18 plus 2 20. 8. 3 plus 0 3. 7 plus 2 9. 9 plus 4 13. 1 plus 0 1. 1 plus 1 2. 2. 22,338 మనకి ఇక్కడ వచ్చిన ఆన్సర్ అనేది కరెక్ట్. ఈ విధంగా మనకి ఈ ఎల్సిఎంకి ఆన్సర్ అనేది మనకి ఇక్కడ వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకేమైనా సమ్స్కి డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.